నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ అర్జీకి అధిక ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పి పరమేశ్వర్ రెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను రక్షించేందుకు కృషి చేస్తానని వెల్లడి రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరిన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్యలత జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీ సరస్వతి విద్యా సంస్థల అసాధారణ ఫలితాలు సాధించి జిల్లా స్థాయిలో మొదటి 5 ర్యాంకులు సాధించడం జరిగిందని శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి అన్నారు. నగరంలోని మంగమూరు డొంకలో గల సరస్వతి విద్యా సంస్థల కార్యాలయంలో ఫలితాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తీసుకురావడం శుభపరిణామమని అన్నారు. మా సంస్థలో దీర్ఘకాలిక అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే ప్రత్యేక శిక్షణ ఇచ్చినందువల్లనే విద్యార్థులకు ర్యాంకుల పంట పండిందని అన్నారు. కె సాకేత్ సాయిరాం జిల్లా ఫస్ట్ ర్యాంక్, ఆర్ చంద్రవిహారిక 2వ ర్యాంక్, సాయి కిరణ్ జిల్లా 3వ ర్యాంక్, ఇంద్రసేనారెడ్డి 5వ ర్యాంక్ సాధించడం జరిగిందని అన్నారు. వీరితో పాటుగా 90% పైగా సాధించిన విద్యార్థులకు 14 మంది, 80% పైగా సాధించిన వారు 46 మంది, 70% పైగా సాధించిన విద్యార్థులు ఉన్నారని ఆయన తెలిపారు. విద్యార్థులను ఎప్పటికప్పుడు మెలకువలు నేర్పుతూ సరస్వతి విద్యా సంస్థ డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి, ఏ గంగాశంకర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీఈఓ సురేష్, ప్రిన్సిపల్, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఏవి రమణారెడ్డి, శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ సార్ని. ఈరోజు 2024 విద్యా సంవత్సరం జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదలైనాయి. ఈ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. మరి ప్రకాశం జిల్లాలో గుంటూరు, విజయవాడ కార్పొరేట్ కాలేజీలకి మిన్నగా, అంతకంటే ధీటుగా మరి సామాన్య విద్యార్థులతోటి అసాధారణ ఫలితాలు సాధించడం జరిగింది. మరి ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులు కె సాకేత్ సాయిరాం 98.24%, ఆర్ చంద్రవిహారిక 97.57, డిస్టిక్ సెకండ్ ర్యాంక్, కె సాయి కిరణ్ 97.45%, డిస్టిక్ థర్డ్ ర్యాంక్, కె గోపీచంద్ 97.40, ఎస్ ఇంద్రసేనారెడ్డి 95.32% సాధించారు. వీరు కాకుండా 90% అబోవ్ సాధించిన వారు 14 మంది, 80% పైన సాధించిన విద్యార్థులు 46 మంది, 70% పైన సాధించిన విద్యార్థులు 123 మంది కాగా ఐఐటి అడ్వాన్స్కి దాదాపు మరి 170 మెంబర్స్ దాకా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. మరి ఇంత మంచి ఫలితాలు సాధించడానికి కారణము 15 years అబోవ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి అడ్వాన్స్లో 15 years అబోవ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్న అధ్యాపకుల బృందంచే మెటీరియల్ తయారు చేయించి షెడ్యూల్ రన్ చేయడము, మరి డే బై డే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్లో కూడా మరి అనాలిసిస్ చేయడం వలన ఈ ఫలితాలు సాధించడానికి మరి ముఖ్య కారణము. అట్లానే మరి ఈ ఫలితాలు సాధించడానికి మరొక కారణము, మనం ప్రోగ్రామ్ 1+2 అనే ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాము. 1+2 ప్రోగ్రామ్ అంటే ప్రతి డే గ్రూప్ సబ్జెక్టులు ఒక 1 అవర్ సబ్జెక్ట్ చెప్తే 1 అవర్ కాంపిటేటివ్ చెప్పి 1 అవర్ స్టడీ అవర్స్ రన్ చేయడం జరుగుతుంది. ఈ స్టడీ అవర్స్లో ఏ ఫ్యాకల్టీ అయితే సబ్జెక్ట్ రన్ చేస్తాడో ఆ ఫ్యాకల్టీనే స్టడీ అవర్స్లో ఉండటం వలన మరి ఈ ఫలితాలు సాధించడానికి సాధ్యమైందని చెప్పగలము. ఇక్కడ
పిల్లలు ఎంత ఫీజు కడుతున్నారు అనేది ప్రాధాన్యత కాకుండా మరి మన స్టేట్లో ఒక ఒంగోలుని ఐఐటి హబ్గా చేయాలనే ఆలోచనతో మేము డబ్బులు వెచ్చించి మరి మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ విద్యా సంస్థని మరి స్థాపించి మంచి ఫలితాలు సాధిస్తున్నాము. మరి అంతేకాకుండా కాంపిటేటివ్లోనే కాకుండా మరి ఈ స్టూడెంట్స్ ఐపీలో కూడా లాస్ట్ ఇయర్ మరి స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. లాస్ట్ ఇయర్ 466 అవుట్ ఆఫ్ 470కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లా 3 మెంబర్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అట్లానే 465 మార్క్స్ తోటి 10 మెంబర్స్ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. అట్లానే 464 మార్క్స్ తోటి 14 మెంబర్స్ మరి స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అంటే 10 లక్షల మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తే వారిలో స్టేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ 27 మెంబర్స్ మన సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు ఉన్నారు. అంటే మరి అక్కడ ఎట్లాంటి ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు, ప్రతి పిల్లవాడి మీద ఏ విధంగా కేర్ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతి ఫ్యాకల్టీ కూడా నంబర్ 1 ఫ్యాకల్టీ అయి ఉంది. ప్రతి స్టూడెంట్ మీద కూడా మరి ప్రత్యేకమైన కేర్ ఉంటేనే ఈ ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని మేము గర్వంగా చెప్పగలము. అట్లానే మరి ప్రతి రోజు 6 to మార్నింగ్ 6కి మరి క్లాసులు బిగిన్ అయితే నైట్ 10:30 దాకా మరి ఫ్యాకల్టీ, డీన్స్, డైరెక్టర్స్ ఆధ్వర్యంలో అక్కడ షెడ్యూల్ రన్ అవుతుంది. మరి ఇక్కడ డైరెక్టర్స్ అయిన గణేష్ సారు, గంగాశంకర్ సారు మరి వీళ్ళిద్దరు కూడా నిత్యము పిల్లల వెంటనే ఉంటూ మరి ఏ స్టూడెంట్ ఏ విధంగా ఉన్నాడు, ఏ సబ్జెక్ట్లో ఎట్లా ఉన్నాడు అని అనాలిసిస్ చేస్తూ ఏ రోజుకి ఆ రోజు రెక్టిఫై చేసుకుంటూ పిల్లల్ని మోటివేట్ చేయడం వలన మరి ఈ అసాధారణ విద్యార్థులతోటి మనం అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని మేము చెప్పగలము. మరి మేము పేరెంట్స్కి కాలేజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక హామీ ఇచ్చాము. మీ పిల్లలకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎడ్యుకేషన్ పరంగానే, అకామిడేషన్ పరంగానే, లేకపోతే ఫుడ్ పరంగానే మీకు చెప్పిన దానికంటే మిన్నగా చేసి మీకు మీ పిల్లలకి మరి మంచి ఫలితాలు ఇస్తామని పేరెంట్స్కి తెలియజేశాము. వారు తెలియజేసిన విధంగానే వారు మెప్పు పొందే విధంగా మేము కష్టపడి ఈ ఫలితాలు సాధించడం జరిగింది. మరి ముందు కూడా ఇంతకంటే మంచి ఫలితాలు అందిస్తామని రేపు సెకండ్ టైం జరిగే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో మరి ఇంతకంటే ఇంకా గొప్ప ర్యాంకులతోటి దాదాపు 250 నుంచి 400 మంది దాకా అడ్వాన్స్ క్వాలిఫై అయ్యే విధంగా మరి 99% దాటి మరి ఉండే విధంగా చూస్తాము. ఇప్పుడు పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్స్లో కూడా ఒక 6 or 7 మెంబర్స్కి ఎన్ఐటి కాలేజీల్లో సీట్లు వస్తాయి, ఒక 3-4 మెంబర్స్కి IIIT కాలేజీల్లో సీట్లు వస్తాయని మేము తెలియజేస్తున్నాము. మరి ఇంత మంచి ఫలితాలు సాధించడానికి సహకరించినటువంటి డైరెక్టర్స్ గణేష్ రెడ్డి, గంగాశంకర్ రెడ్డికి, మరి ఈ ప్రోగ్రాం అంతా రన్ కావడానికి ప్రధాన కారకులైన మా CEO సురేష్ సార్కి, మరి మా అధ్యాపక బృందానికి, మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న పేరెంట్స్కి, మరి పాత్రికేయ మిత్రులకి మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత కోరారు. నారీ కోసం నాగసత్యలతమ్మ కార్యక్రమంలో భాగంగా 29వ డివిజన్లోని కొనిచేడు బస్టాండ్ ప్రాంత మహిళలతో దామచర్ల నాగసత్యలత సమావేశం నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న సంక్షేమ పథకాలను వివరించారు. టీడీపీతోనే అభివృద్ధి పాలన సాధ్యమని పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో దామచర్ల జనార్దన్ ఒంగోలు నగరాన్ని మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారని, కాను నేడు వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాలు, డ్వాక్రా మహిళల సొమ్ము కాజేయడం వంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ఒంగోలు నగరం మరింత అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికలలో దామచర్ల జనార్దన్ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఏంది ఓకే అండి మేడం, ఓకే మేడం. వాళ్ళు శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. ఓకే
ఒకటే అంటానండి, ఒకటే అంట. మహిళా తల్లులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏడుగారంటే ఈరోజు మనం చెప్పి భ్రమలో ఉన్నారు సోదరులారా. కూడా మా కృతజ్ఞతలు. అంటే చెప్తూ ఉన్నారు ఇప్పుడంతా ఎంత ఇబ్బంది పెట్టారో మిమ్మల్ని అందరినీ. అదే వెళ్తే ఇలా పట్టాలేమో, ఏదో ఒక బెదిరింపు చేసి చాలా మంది ఆపాలని చెప్పి ట్రై చేశారంట. ఒక్కటమ్మా, ఇప్పుడు మిమ్మల్ని అంతా ఆపేరు అని చెప్పని కొంతమంది పేర్లు చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి. వాళ్ళందరూ మెప్మా, మన పేపర్లో వచ్చింది మెప్మా కేసులు. అంటే ఎంత అవినీతి చేశారు, ఎన్ని రకాలుగా గ్రూపులు క్రియేట్ చేసి ఎంత డబ్బు దోచుకున్నారు అనేది వాళ్ళ పేర్లన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే మెయిన్ వాళ్ళే ఎన్నో కోట్లు తీసుకున్నారు. అంటే అవినీతి చేసేది వాళ్ళు, దౌర్జన్యం చేసేది వాళ్ళు. అంటే నీతిగా న్యాయం అంటే మీ అందరి మీద కేసులు పెట్టేది, పథకాలు పోయేది అనేది, ఇలా ఇవి ఆపుతాం అనేది ఈ బెదిరింపులు. అంతా బెదిరింపు రాజకీయం ఎక్కువైపోయింది ఇప్పుడు. అదంతా ఏది కూడా సవ్యంగా జరగట్లేదు ఎక్కడా కూడా. మేము మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే మీరు చెప్పాలి ఒకసారి. 2014 నుంచి 19 వరకు మన ఒంగోలు ఎలా ఉంది, 19 24 ఎలా ఉంది, ఎవరైనా మాట్లాడుతున్నామా? ఏ రకాల మీరు ఎవరు భయపడొద్దు, మామూలుగా వచ్చి చెప్పండి. కోల్పోతే వాళ్ళకి వచ్చే అంటే బెనిఫిట్స్ రాకపోవడం గురించి. ఇంకోటి ఏంటంటే పిల్లల అమ్మఒడి లాంటివి. ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు కక్షసారి ఎలా అయిపోయిందంటేనమ్మా, వీళ్ళు టీడీపీ వాళ్ళు, వీళ్ళు ఎవరైనా టీడీపీకి పనిచేస్తున్నారు, వీళ్ళు ఫలానా దానికోసం సపోర్ట్ చేస్తున్నారు అంటే వాలంటీర్లు మరి వాళ్ళు నిజంగా కావాలని చేస్తున్నారో లేకపోతే ఎందుకు చేస్తున్నారో మనకు అర్థం కావట్లా. వాళ్ళకి వచ్చే పథకాలన్నీ కట్ చేయటం ఏంటంటే ఏదో బెదిరించడం. అక్కడికి వెళ్ళారంటే మీకు ఇలా అవుద్ది, వాళ్ళు ఓటేసారంటే మీకు ఇలా అవుద్ది, ఇవన్నీ బెదిరింపులమ్మా. అంతా బెదిరింపు రాజకీయం ఎక్కువైపోయింది. మీరంతా ఒక నిమిషం ఆలోచించండి. ఇదే పరిస్థితి కొనసాగితే మన రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది? ఇక్కడ చాలా మంది ఎంతమంది ఉన్నారు, అందరికీ అవగాహన ఉంది, చాలా మందికి అర్థమవుతుంది ఏం జరుగుతున్నది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇదే బాటలో మనం సాగుతూ, ఇదే బాటలో మనం బెదిరింపు రాజకీయాలు పాల్పడుతున్న వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేస్తే రానున్న మన రాష్ట్ర పరిస్థితి ఏంటి? జిల్లా నూతన ఎస్పీగా పి పరమేశ్వర్ రెడ్డి సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. తొలుత అదనపు ఎస్పీలు కె నాగేశ్వరరావు, అశోక్ బాబు ఆధ్వర్యంలో డీఎస్పీలు, సిఐలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయనకు స్వాగతం పలికారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కృషి చేస్తానని, ప్రజా సమస్యలు పరిరక్షించేందుకు మహిళా భద్రతను పెంచడంలో ప్రధాన భూమిక పోషిస్తానని అన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, శాంతియుతంగా నిర్వహించడమే తన ప్రధాన ధ్యేయమన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. అనంతరం జిల్లాలోని డీఎస్పీలు, సిఐలు, ఒంగోలు సబ్ డివిజన్లోని ఎస్ఐలు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. आपका नेतृत्व के लिए आज रहा है। గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మా పేరు పరమేశ్వర్ రెడ్డి, 2016 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఈరోజు హానరబుల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడున్న
రాబోయే కాలం ఎలక్షన్స్ టైం కాబట్టి ఇక్కడ అన్ని ఏరియాస్ కూడా అవగాహన చేసుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎటువంటి రాకుండా ఎలక్షన్స్ పీస్ఫుల్గా కండక్ట్ చేస్తూ రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ ఇంకా ట్రాఫిక్ హైవే ఉంది కాబట్టి యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంది. సో అవన్నీ కూడా టేక్ కేర్ చేసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారము. రాబోయే కాలం మా డ్యూటీ పరిధిలో మేము చేసే కార్యక్రమాలన్నింటికి కూడా ప్రజల నుంచి సహాయ సహకారాలు అందించాలని వాళ్ళందరికీ కోరుకుంటున్నాం. అలాగే మీడియా ప్రతినిధులకు, రాజకీయ నాయకులకి అందరూ కూడా సమన్వయంతో సహకారం అందించాలని కోరుకుంటున్నాం. మాజీ సైనికులు, కార్మికులకు, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక సమాజ సేవ చేయాలని భారతీయ జవాన్ కిసాన్ పార్టీని స్థాపించడం జరిగిందని, ఈ పార్టీలో వివిధ రంగాలలో భారతదేశానికి సేవలందించిన మాజీ సైనికులు ఉన్నారని భారతీయ జవాన్ కిసాన్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వరికోటి ఆంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ ఆధ్వర్యంలో ఓల్డ్ జెడ్పీ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా మాజీ సైనికులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదని, దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు ఆదరణ కరువైందని తెలిపారు. అదేవిధంగా రైతాంగం అనేక ఇబ్బంది ఎదుర్కొంటుందని, పంటకు గిట్టుబాటు ధర లేక, నాణ్యమైన విత్తనాలు అందక వ్యవసాయ రంగం కుదేలైందని విమర్శించారు. కార్మికులకు అందవలసిన కనీస వేతనాలను వారికి అందించకుండా వారి చేత వెట్టి చాకిరీ చేయిస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని తెలిపారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించేందుకు మాజీ సైనికులకు, రైతులకు, కార్మికులకు అండగా నిలిచేందుకు, వారి పక్షాన నిలిచేందుకు భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తరపున పోరాటం చేస్తామని అన్నారు. రానున్న ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్నామని తెలిపారు. ప్రజలందరూ భారతీయ జవాన్ కిసాన్ పార్టీని ఆదరించాలని తెలిపారు. కిసాన్ పార్టీని ఘన విజయంతో గెలిపించి జిందాబాద్ జిందాబాద్ కుల మత ప్రాంతాలకు అతీతంగా అవినీతి రహిత పాలన అందించేందుకు మనమందరం కలిసి ఓటు ద్వారా గంటలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ జిందాబాద్ జిందాబాద్ కదలి రండి కదలి రండి సోదరు. నా పేరు వరికోటి ఆంజనేయులు. నేను భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించాను. మా జవాన్లందరూ కూడాను ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు మరియు సిఆర్పి, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి నందు, అస్సాం రైఫిల్ నందు విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయిన తర్వాత మా వాళ్ళందరూ కూడాను సమాజంలోకి వచ్చి చూశారు. ఈ ప్రజలు ఏ విధంగా అన్యాయానికి గురవుతున్నారు, రైతులు కానీ, కార్మికులు కానీ, మా జవాన్లు కానీ ఏ విధంగా కష్టాలకి నష్టాలకి గురవుతున్నారో చూసి మా వాళ్ళు 1920-21లో జూన్ 14వ తేదీ పార్టీని స్థాపించడం జరిగింది.
మా భారతీయ జవాన్ కిసాన్ పార్టీ నేషనల్ వైడ్ దేశవ్యాప్తంగా మా పార్టీ విస్తరించి ఉంది. రాబోయే ఎలక్షన్లో అసెంబ్లీకి పార్లమెంటుకి దేశవ్యాప్తంగా పోటీ చేసి మా యొక్క ఉనికిని తెలియజేస్తాం. జవాన్లకి మాజీ సైనికులు జవాన్లు అనగా వాళ్ళు ఎన్నో రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవేమయ్యా అంటే మా వాళ్ళకి 2004 తర్వాత పెన్షన్ లేదు, ఇంటికి పన్ను మాకు ఎక్సెంప్షన్ ఉంది కానీ ఇంటి పన్ను వేస్తున్నారు, మాకు కళ్యాణ బోర్డు లేదు, సైనిక వెల్ఫేర్ బోర్డు లేదు. ఈ విధంగా జవాన్లని 24 గంటలు డ్యూటీలు చేపిస్తూ బార్డర్లో మా శ్రమను దోచుకుంటూ 24 గంటలు డ్యూటీలు చేస్తూ వీక్ లాభ కూడా లేకుండా మా జవాన్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సెలవులీకపోవడం మూలంగా మా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి రైతులు అన్నారు, రైతులకి ఉచిత కరెంటు అన్నారు, ఉచిత కరెంటు లేదు, 0 వడ్డీలు అన్నారు, ఏమీ లేవు. మా పార్టీ వస్తే రైతులు ఉచితంగా ఎరువులు, కరెంటు, అదేవిధంగా పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పి మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా కార్మికులు ఈరోజు 2004 తర్వాత ఎవరైతే కార్మికులు రిక్రూట్ అయ్యారో వాళ్ళకి పెన్షన్ లేదు. వాళ్ళకి 50 రోజుల పెన్షన్లు కార్మికులకు కూడాను సైనికులకు కూడాను కలిపి వచ్చే విధంగా మా కృషి చేస్తాం. నిరుద్యోగులు అంటే ఈ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ మొదలుపెట్టారు, విశాఖపట్నం ఉంది. అట్లాగే ప్రస్తుత ప్రభుత్వాలు ఎక్కడా కూడాను నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు, ఎక్కడ ఏ ఇండస్ట్రీ పెట్టలేదు, ఏ ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ప్రజలకి మభ్యపెట్టి వాళ్ళ శ్రమను దోచుకుంటున్నారు, వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. ఉచితాలు ఇచ్చి వాళ్ళకి సోమరిపోతులు చేసి ఏ విధంగా పనికి రాకుండా చేస్తున్నారు. కాబట్టి దేశంలో జరుగుతున్న అన్యాయాలకి మేము ఎదిరించేందుకు మా జవాన్లందరం కలిసి భారతీయ జవాన్ కిసాన్ పార్టీ ద్వారా రైతుల కోసం, కార్మికుల కోసం, విద్యార్థుల కోసం, మా సిపాయిల కోసం మేము ముందుకొచ్చి జవాన్లకి ప్రజలకి ఏ విధమైన సహాయం చేయాలో ఆ విధమైన సహాయం నిజాయితీగా చేస్తాం. మేము దేశ రక్షణ ఎట్లయితే చేసామో ప్రజారక్షణ కూడా అట్నే చేస్తామని మీడియా ముఖంగా సభకు అందరికీ తెలియజేస్తున్నాం. జై హింద్. కంటి సమస్యలు ఉన్నవారు వెంటనే సంబంధిత పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహాలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే కంటి నరాలు దెబ్బతిని కంటి చూపు పోయే ప్రమాదం ఉందని అరవింద కంటి వైద్యశాల ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ మన్నే ఆంజనేయులు, డాక్టర్ కె విద్య తెలియజేశారు. ఒంగోలు నగరంలోని అరవింద కంటి వైద్యశాల నందు మంగళవారం నాడు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలకు నీటి కాసులు, శుక్లము, మసక పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. కంటి రెటీనా పరీక్షలను తక్కువ ఖర్చుతో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మన్నే ఆంజనేయులు మాట్లాడుతూ రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తమ కళ్లను సంరక్షించుకోవాలని తెలిపారు. వేసవిలో ఎక్కువగా కళ్ళు పొడిబారే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ తమ కళ్లను మంచినీటితో శుభ్రంగా కడుక్కొని సంరక్షించుకోవాలని తెలిపారు. అదేవిధంగా కంటిలో ఏవైనా దుమ్ము, ధూళి వడినట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సలహా తీసుకోవాలని తెలిపారు. చిన్నపిల్లలకు వీలైనంత వరకు మొబైల్ ఫోన్లను ఇవ్వకుండా దూరంగా ఉంచడం మంచిదని, లేకుంటే చిన్న వయసులోనే కంటి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాలలో కంటి సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల మొబైల్ వాహనం ద్వారా పేదవారికి ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఓకే.
కన్ను కొంచెం ఎర్రగా ఉంది. సైడ్ పెరిగింది. చెయ్యి తీసి అమ్మ నేను చేయి తీసాను. కన్ను ఇంకోటి కుడికన్ను ఇబ్బంది ఏం లేదు. ఎడం కన్ను ఈసారి కొంచెం పనులు లేకుండా ఉండే టైంలో వచ్చి ఆపరేషన్ చేసేసారు. అదే ఈరోజు 13/2/2024 అరవింద కంటి హాస్పిటల్ మా హాస్పిటల్ నందు ఉచిత నేత్ర పరీక్షా శిబిరం నిర్వహించున్నాం. దీనికి ప్రకాశం జిల్లా ప్రజలు ఇప్పటివరకు 12:30కి దాదాపు 150 మంది ఉచిత ఓపీ పరీక్ష చేయించుకున్నారు. వారిలో 12 ఆపరేషన్లు తక్కువ ఖర్చుతో 10,000 రూపాయల ఆపరేషన్, ఫ్యాకో ఆపరేషను 5,000 రూపాయలకే చేయించుకుంటున్నారు. అంతేకాకుండా 15 మందికి కంటి రెటీనా పరీక్షలు నిర్వహించాము. వారిలో 2కి షుగర్ వ్యాధి వలన ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి PDR ఉంటే వాళ్ళని 25వ తేదీ రమ్మన్నాము. వాళ్ళకి ఇంట్రావిటల్ ఇంజెక్షన్స్ వేయాలని నిర్ణయించాము. తర్వాత 25 మందికి నీటి కాసుల పరీక్షలు నిర్వహించాము. వారిలో 5 మందికి నీటి కాసులు నిర్ధారణ అయితే వారికి నీటి కాసులు మందులు సజెస్ట్ చేసి ప్రతి నెల 15 రోజులకు ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోమని వాళ్ళకి అడ్వైజ్ చేశాము. అంతేకాకుండా ఇప్పటికి ఒక 20 మంది వెయిట్ చేస్తున్నారు. ఈ ఉచిత నేత్ర పరీక్షా శిబిరం 3 గంటల వరకు జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల 15వ తేదీ లోపల మా హాస్పిటల్లో ఒకరోజు ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఉచిత నేత్ర పరీక్ష వైద్య శిబిరం నిర్వహిస్తాము. ఈ వైద్య శిబిరంలో రెటీనాకు సంబంధించిన పరీక్షలు కానివ్వండి, నీటి కాసులకు సంబంధించిన పరీక్షలు కానివ్వండి, పిల్లలు సైటుకి మయోపియా కానీ చత్వారం కానీ ఉన్న పరీక్షలు కానివ్వండి, వేరే కానేకు సంబంధించిన పరీక్షలు, వేరే పరీక్షలన్నీ సగం ధరకే చేయబడును. అంతేకాకుండా లేజర్ ఫ్యాకో ఆపరేషన్ అత్యంత అధునాతనమైన ఆపరేషన్. ఇది తక్కువ ఖర్చుతో అద్దం ఖరీదు జస్ట్ లేజర్ ఖరీదు తీసుకొని ఆపరేషన్ ఉచితంగా చేస్తాము. 10,000 రూపాయలు ఖరీదు చేసే ఆపరేషను 5,000 రూపాయలకే చేస్తాము. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు సమ్మరు అంటే వేసవికాలం మొదలవుతుంది. ఈ వేసవికాలంలో చాలామందికి కన్ను పొడిబారటము, ఈ పొడిబారటం అనేది వాళ్ళకే కాదు, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటాము, కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి, తర్వాత సెల్ ఫోన్ ఎక్కువ వాడే వాళ్ళకి, నిద్ర మేల్కొని సెల్ ఫోన్ ఎక్కువ వాడే వాళ్ళకి, పిల్లలకి ఈ పొడిబారటం జరుగుతుంది. డ్రైనెస్ అంటాము. ఈ డ్రైనెస్ మెయిన్ రీజన్ మీకు చెప్తాను. ఈ కన్ను ఎప్పుడు నల్లగుడ్డు ఉంటుంది, నల్లగుడ్డు కార్నియా అంటాము. కార్నియా ఎప్పుడు తడిగా ఉండాలి, అంటే తేమగా ఉండాలి, వెట్గా ఉండాలి. వెట్గా ఉండాలంటే మన రెప్పకి లాక్రిమల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఆ లాక్రిమల్ గ్లాండ్స్ మనం రెప్ప కొట్టినప్పుడు, బ్లింక్ చేసినప్పుడు డ్రాప్స్ని అంటే టీయర్స్ని రిలీజ్ చేస్తాయి. లాక్రిమల్ ఫ్లూయిడ్ అంటాం. అవి టీయర్స్ రిలీజ్ చేస్తాయి. రిలీజ్ చేసినప్పుడు నల్లగుడ్డు మీద ఒక పొరలాగా ఏర్పడుతుంది. నల్లగుడ్డు మీద 3 పొరలు ఉంటాయి. వాటర్ లేయర్, ఫ్యాటీ లేయర్ అంటే మ్యూసిన్ లేయర్, 3 పొరలు ఉంటాయి. 3 పొరల్లో ఈ వాటర్ లేయర్ చాలా ఇంపార్టెంట్. మనం రెప్ప కొట్టినప్పుడు 2-3 డ్రాప్స్ రిలీజ్ అవుతాయి. మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఎక్కువసేపు సిస్టమ్ వర్క్ చేసేటప్పుడు కానివ్వండి, ఫోన్ చేసేటప్పుడు రెప్ప కొట్టము.
రెప్ప కొట్టడం డిలే చేస్తాం. డిలే చేసినప్పుడు ఒకసారికి 2-3 డ్రాప్స్ రిలీజ్ కావాల్సింది నెక్స్ట్ టైం కొట్టినాక ఒకేసారి 10 డ్రాప్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఎక్సెసివ్ రిలీజ్ అయినప్పుడు 2 డ్రాప్స్ వచ్చి మిగతావన్నీ బయటికి వేస్ట్ అయిపోతాయి. ఆ తర్వాత నెక్స్ట్ టైం కనుక బ్లింక్ చేస్తే డ్రాప్స్ లాక్రిమల్ డ్రాప్స్ ఉండవు. అందువలన కన్ను పొడిబారిపోతుంది. ఆ పొడిబారినప్పుడు కార్నియా క్లీన్ కానప్పుడు మనకు అలర్జీ స్టార్ట్ అవుతుంది. అందువల్ల అందరిని రిక్వెస్ట్ చేస్తున్నామంటే మామూలుగా ఫ్రీక్వెంట్గా బ్లింక్ చేయటము, తర్వాత ఈ పొడి బారకుండా ఉండేదానికి డైలీ మినిమం 5 to 10 times నార్మల్ వాటర్ తీసుకొని ఐలాషెస్ ఇట్లా క్లీన్ చేసుకుంటామంటే పొడి బారటం డ్రైనెస్ చాలా వరకు తగ్గుతుంది. ఇది నార్మల్గా ఉండేది. దీన్ని అందరూ ఆలోచించుకొని జాగ్రత్త వహించాల్సింది కోరుతుంది. సంతోషం అండి. చాలామంది ఈ ఫ్రీ క్యాంప్ని యూజ్ చేసుకుంటున్నందుకు చాలా వరకు మనకు క్యాట్రాక్ట్ పేషెంట్స్ రావడం జరిగింది. క్యాట్రాక్టే కాకుండా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నవి ఈ పొలాల్లో కంట్లో నలకబడ్డం, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. దీనివల్ల కంటి మీద పుండు ఏర్పడే అవకాశం ఉంటుంది. కార్నియల్ అల్సర్ అంటాం మనము. ఇది కొంచెం తగ్గటానికి కూడా చాలా టైం పడుతుంది. మందులు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుంది. పేషెంట్స్ కూడా కొంచెం పడిన 2-3 రోజులు ఇట్లా బయట ఇంకో బంగారుతో తీయించడం అని, నాలుగుతో తీయించడం అని ఇట్లా వెళ్లకుండా పడిన వెంటనే వస్తే మనం ఏమన్నా చేయటానికి ఉంటుంది. లేట్గా రావటం వల్ల మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా కొంచెం ట్రీట్మెంట్ డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతా కొంచెం మచ్చ కూడా పెద్దదిగా పడి హీల్ అయిన తర్వాత కూడా కొంచెం చూపు తక్కువ అయ్యే అవకాశాలు, లేకపోతే లైట్ పడినప్పుడు కొంచెం గ్లేర్ వచ్చే అవకాశాలు ఇటువంటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇట్లా పొలాల్లో పనిచేసి కంట్లో ఏదన్నా పడినా, లేకపోతే వెల్డింగ్ వర్కర్స్ కానీ ఎవరైనా కూడా కంట్లో ఏదైనా పడినప్పుడు వీలైనంత త్వరగా కంటి డాక్టర్ని సంప్రదించే ప్రయత్నం చేయండి. ఇంకా ముందు చెప్పినట్టుగా షుగర్ పేషెంట్లు అందరూ కూడా షుగర్ ఉందని తెలిసిన వెంటనే ఫస్ట్ టైం రెటినా చెకప్ ఖచ్చితంగా చేయించండి. అది ఒకటి. మూడోది ఏంటంటే చాలాసార్లు చెప్పాము, ప్రెషర్ కంటి ఒత్తిడి నార్మల్ బ్లడ్ ప్రెషర్ కాకుండా కంట్లో ఐఓపి ఇంట్రాక్యులర్ ప్రెషర్ అంటాము. 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి చేయించుకోండి. దాన్ని మనం ప్రెషర్ ఎక్కువ అయ్యి నరం డ్యామేజ్ అవటాన్ని గ్లకోమా అంటాము. 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళే కాకుండా కంటికి దెబ్బ తగిలిన వాళ్ళు, స్టిరాయిడ్ మాత్రలు ఎక్కువగా వాడిన వాళ్ళు, వీళ్ళందరూ, లేకపోతే ఇంట్లో ఇంకెవరికైనా గ్లకోమా వల్ల గ్లకోమా సమస్య ఉండి డ్రాప్స్ వాడుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోండి. గ్లకోమా ఏంటంటే మనకు ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే మనకు చూపు కూడా గ్లకోమాలో చాలా వరకు నార్మల్గానే ఉంటుంది. చాలాసార్లు మేము చెప్తాం పేషెంట్కి మీకు గ్లకోమా ఉందని అని, అటువంటి పరిస్థితుల్లో వస్తారు. అట్లా కాకుండా రొటీన్ స్క్రీనింగ్ అంటాం మనం. అంటే ఉంది అని తెలియక ముందే 40 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 దెబ్బ తగిలిన వాళ్ళు, స్టిరాయిడ్ మాత్రలు వాడిన వాళ్ళు, ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఉంటే కూడా అందరూ వచ్చి గ్లకోమా పరీక్ష కూడా ఒకసారి చేయించుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకా హాలిడేస్ కూడా వస్తాయి ఎగ్జామ్స్ అయిన తర్వాత. ముఖ్యంగా పిల్లలు సెల్ ఫోన్లు ఎక్కువ చూడటం, ఇంకా వీటి వల్ల కంటికి సమస్యలు రావటం, వీలైనంత వరకు సెల్ ఫోన్ని అవాయిడ్ చేయడం. పూర్తిగా ఇవ్వకపోతే కూడా వాళ్ళు ఎక్కువ మొండి చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంచెం టైం చెప్పడం, 15 నిమిషాలు 20 నిమిషాలు, లేకపోతే నువ్వు ఇది చేస్తే ఇది చేస్తాం, నువ్వు ఇట్లా చేయకపోతే ఈ సెల్ ఫోన్ ఇవ్వం, అట్లా ఏదో కొంచెం వాళ్ళని ట్రైన్ చేసి మ్యాక్సిమం ఒక 15-20 మినిట్స్కి లిమిట్ చేయండి, సెల్ ఫోన్ ఎక్కువ ఇవ్వకుండా. స్పందనలో వచ్చిన ప్రతి అర్జీకి అధిక ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలులో స్పందన డైలీవర్ కలెక్టర్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో సుమారు 250 అర్జీలు వచ్చాయన్నారు. స్పందనలో వచ్చిన అర్జీలను నిర్దిష్ట వ్యవధిలోగా పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. ఒకే సమస్యపై ప్రజలను కార్యాలయాల చుట్టూ పదే తిప్పుకోవద్దని అధికారులను ఆయన ఆదేశించారు. అర్జీలను పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలను వారికి అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఉన్నత స్థాయి అధికారులకు పంపాలన్నారు. అర్జీలను పరిష్కరించడంలో ఉన్నత ప్రమాణాలను పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. స్పందన అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సమస్యలపై అధికారుల వద్దకు వెళితే ఖచ్చితంగా పరిష్కారం అవుతుందనే నమ్మకం ప్రజల్లో కలిగేలా పనిచేయాలన్నారు.
14, 15, 16లో బ్యాంకుల్లో కూడా పెట్టాం. ఏది లీగల్ ఒపీనియన్ సార్ ఇప్పుడు పెట్టుంటే దాన్ని యాక్టిఫై చేసుకొని 15లో కొలిపించాం. ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు ఆర్డర్ తీసుకొని అప్పుడు ఉన్న మండల సర్వేర్ గారు కొలిచారు. మండల సర్వేర్ గారు కొలిచి సబ్ డివిజన్ చేశారు. మనకు అసలు 1A 1B అట్లా చేశారు. 2B ఆ సబ్ డివిజన్ కూడా ఆమోదించి ఆ కాగితాలు ఇవన్నీ పెట్టినా కూడా కాగితాలు ఇవ్వలేదు సార్. చూడండి ఒకసారి చూడండి. ఈ ఆర్డర్ కింద ఆర్డర్ అన్ని ఆర్డర్స్ చూడండి. నేను ఆర్టీఓకి పంపితే వాళ్ళు పంపుతున్నారు. మండలంలో బిడ్డలో వేసి పెడుతున్నారు. ఇద్దరు ఎంప్లాయీస్ అవసరం ఉంది సార్. ఇది సమాచారం శాతం అడిగిన కూడా ఇవ్వలేదు. కలం అని మెసేజ్ వస్తుంది. ఇక్కడ వచ్చేది లోపలికి రాని కలవటానికి సమయానికి వచ్చేది. ఆన్లైన్లో నా పేరు బ్యాంకులో లోన్లు ఉంటాయి. రిజిస్టర్ కూడా ఇచ్చాను. వాళ్ళకి రోజు గుడిసెలు వేస్తున్నారు సార్. ఇండియేషన్ ఆర్డర్ వచ్చింది కాకుండా గుడిసెలు రేకులు చేపిస్తున్నారు సార్. ఆ శంభు ప్రసాద్ రెడ్డి అనే అతను అమ్ముకొని అదేమంటే నాకు సంబంధం లేదు. సర్వే చూడండి మందులు ఇప్పటికి వైఎస్ఆర్ రోడ్లు కమ్మిన భూములు కూడా ఇచ్చారు సార్. ఎప్పుడు 75లో రోడ్లు కమ్మిన కూడా 7 సీలింగ్ 5 కూడా నేను ఇచ్చాను సార్. రిజిస్టర్ అయినా రిజిస్టర్ చేసి 2 డాక్యుమెంట్లు చేశాడు. 5 డాక్యుమెంట్లు దాంట్లో చెక్ చేసిన వచ్చేవారు రండి మళ్ళీ వస్తాను. ఎస్పీ ఆఫీస్ ఒకసారి సిఎస్ పరం ఎస్హెచ్ఓ ఒకసారి వాట్సాప్లో డిఎస్పీ గారికి కేసు కట్టమని చెప్పాలి. అన్ని రెవెన్యూ రికార్డ్స్ అన్ని క్లియర్గా ఉన్నప్పుడు అమీన్ అందరినీ మళ్ళీ వచ్చి ఆపరేట్ చేయడం కరెక్టా? ఒకసారి కేసు కట్టమని చెప్పండి. చేసి డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఏంటది? 6 నుంచి 1 మార్చారండి సార్. 31ని 26 మార్చారు. రోస్టర్ పాయింట్ 100లో ఫస్ట్ పాయింట్లో ప్లేసెస్ ఇచ్చారా? మార్చారండి సార్. హండ్రెడ్ పాయింట్ వచ్చేటి వర్కింగ్ పోస్ట్ ఎక్స్ట్రా వచ్చింది సార్. ఇంతకుముందు 3% ఉండేది 4% చేశారు సార్. అది మార్చుంటారు సార్. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్జీకి అధిక ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్. జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పి పరమేశ్వర్ రెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను రక్షించేందుకు కృషి చేస్తానని వెల్లడి. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరిన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్యలత. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.